నయోమి అనే స్త్రీ గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నయోమి అను మాటకు అర్థము మధురము. ఋతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో, యూదా బెత్లెహేములో ఎలీమెలెకు అతని భార్య నయోమి, వారికి పుట్టిన 2 కుమారులు మహ్లోను కిమ్యోను అనువారు. అయితే యూదా బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు వారు కరువు లేని ప్రాంతము ఎక్కడ అని ఆలోచించి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ నివసిస్తారు. అయితే మోయాబు దేశానికి వెళ్ళాక కొన్ని సంవత్సరములకు నయోమి తన భర్తను 2 కుమారులను కోల్పోతుంది. వారు రొట్టెల ఇల్లు అయిన బెత్లెహేము విడిచిపెట్టి శపించబడిన మోయాబు దేశానికి వెళ్ళడం వల్ల నయోమి తన సర్వస్వాన్ని కోల్పోతుంది. యెహోవా బెత్లెహేమును దర్శించాడు అనే విషయం నయోమికి తెలిసి తిరిగి బెత్లెహేమునకు వెళ్ళాలి అనుకుంటుంది. కానీ ఆ వార్త తెలిసేసరికి తన భర్తను 2 కుమారులను కూడా కోల్పోతుంది. కోడళ్ళు విధవరాలుగా అయిపోతారు. నయోమి అన్నీ నష్టపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి బెత్లెహేముకు వెళ్ళాలి అని అనుకుంటుంది. వారు తొందరపడి వెళ్లకుండా ఉంటే బాగుండేది. కనీసం మోయాబు స్త్రీలను కాకుండా ఇశ్రాయేలు స్త్రీలలోనే తమ కుమారులు వివాహం చేసుకున్నా బాగుండేది. కానీ అన్యుల దగ్గరికి వెళ్ళి అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఏది ఏమైనా నయోమి తన జీవితంలో గొప్ప నష్టాన్ని పొందుకుంది. అయితే ఈ నయోమి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలేంటో చూద్దాం. మొదటిగా నయోమి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి అంశం ఏంటంటే, ఈ నయోమి తన కోడళ్లను తను ఎంతగానో ప్రేమించింది. నయోమి తన 2 కోడళ్లకు ఒక మంచి సలహాలను ఇస్తుంది. వారి ఆనందం కోసం నయోమి ఆలోచించి, నేను సంతోషంగా లేకపోయినా వారైనా సంతోషంగా ఉండాలి అని కోరుకొని తన కోడళ్ల విషయంలో ఒక బాధ్యత కలిగిన అత్తగారి వలె ఉంటుంది. రెండవదిగా నయోమి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన రెండవ అంశం ఏంటంటే, నయోమి తన కోడళ్లను తన ప్రవర్తనతో దైవికమైన విధానంలో ప్రభావితం చేసింది అని చెప్పవచ్చు. రూతు నయోమితో నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్తుంది. బహుశా నయోమి దైవికంగా లేకపోతే రూతు నీ జనమే నా జనము అని ఎలా చెప్పేది? కానీ నీ దేవుడే నా దేవుడు అని కూడా అంది. అంటే అన్య స్త్రీ అయిన రూతుకు దేవుని పరిచయం చేసి ఒక మాదిరికరమైన అత్తగారిలా ఈ నయోమి ఉంది అని చెప్పవచ్చు. అన్య స్త్రీ అయిన కోడళ్లను నయోమి తన దేవుని పరిచయం చేసింది. మూడవదిగా నయోమి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన మూడవ అంశం ఏంటంటే, నయోమి వెంట బెత్లెహేముకు వెళ్ళిన విధవరాలు అయిన కోడలైన రూతు జీవితం పట్ల ఒక బాధ్యత కలిగిన అత్తగారి వలె ఈ నయోమి ఉంది. వృద్ధాప్యంలో కూడా ఈ నయోమి రూతును విడిచిపెట్టలేదు. రూతు 2వ అధ్యాయం 19-20 వచనాలలో, నయోమి తన కోడలితో నీవు సరైన పొలానికి వెళ్ళావు అని చెప్పి ఆ మనుషుడు మనకు సమీప బంధువు, అతని పేరు బోయాజు అని చెప్తుంది. ఈ బోయాజుకు వివాహం కాలేదు. బోయాజు యూదా బెత్లెహేములో ఆస్తిపరుడు, ఒక మంచి వ్యక్తి. అయితే నయోమి శ్రద్ధ కలిగి రూతుకు మంచి జీవితం ఇవ్వడం కోసం ఏం చేయాలో ప్రతిదీ కూడా రూతుకు చెప్తూ వచ్చింది. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో నయోమి రూతుకు కొన్ని సలహాలను ఇస్తుంది. ఆ తర్వాత దేవుని యొక్క ప్రణాళిక చొప్పున రూతుకు బోయాజుకు వివాహం జరుగుతుంది. రూతు వృద్ధాప్యంలో ఉన్న అత్తగారిని ప్రేమించింది. ఆమెకు ఒక తల్లిలా ఆదరించింది. అందుకే అత్తగారు రూతు జీవితంలో గురించి ఆలోచించి విధవరాలు అయిన తన కోడలు జీవితం మారాలి అని కోరుకుంది. బోయాజు రూతు వివాహం చేసుకోవడానికి తన వంతు ఏం చేయాలో అదే చేసింది. అయితే ఇంత దైవికమైన స్త్రీగా బ్రతికిన నయోమి దేవుని దూషించినట్లు కొన్ని వచనాల్లో మనకు కనిపిస్తాయి. సర్వశక్తిమంతుడు నాకు దుఃఖమును కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి అని సమృద్ధి గల దానవై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా
నిజానికి దేవుడు నయోమికి విరోధి అవ్వలేదు, నయోమియే దేవునికి విరోధం అయిపోయింది. మధురమైన తన పేరును తీసి మారా అని పిలవమని ప్రజలతో చెప్తుంది. దేవుని ప్రజలను విడిచిపెట్టలేదు. శపించబడిన మోయాబు దేశానికి వెళ్ళి తన సర్వస్వాన్ని కోల్పోయి ఇప్పుడు దేవుని మీద నింద వేస్తుంది, దేవుణ్ణి దూషిస్తుంది. అయితే నయోమి జీవితంలో ఆమె యొక్క వృద్ధాప్యంలో దేవుడు ఆమెకు జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. బోయాజు రూతును వివాహం చేసుకున్న తర్వాత రూతు బోయాజు యొక్క ఆస్తికి యజమానురాలు అవుతుంది. కాబట్టి నయోమి కోసం ఈ రూతు ఎక్కడ సమయం గడిపేంత బహుశా ఉండేది కాదేమో. అయితే వృద్ధాప్యంలో ఉన్న నయోమిని జ్ఞాపకం చేసుకొని రూతుకు బోయాజుకు పుట్టిన బిడ్డ అయిన ఒబేదు ద్వారా నయోమి సంతోషపరిచాడు. అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు ఒక పోషకుడుగా ఆ వృద్ధ తండ్రిలాగా నిర్వహించాడు. నయోమి తన కోడలిని తన కూతురులా చూసుకోవడం వల్ల నయోమి యొక్క వృద్ధాప్యంలో తన కోడలైన రూతు ఆమెను తన తల్లిలా ఆదరించింది. దేవుడితో చూస్తున్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తన కోడలను తమ తండ్రి వలె చూసుకుంటే